జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ధర్మపురి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించే మండల స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా చీఫ్ సెక్రటరీ ద్వారా మన ధర్మపురికి నవోదయ పాఠశాల కోసం 25 ఎకరాల భూమిని ప్రతిపాదించిన సందర్భంగా, ఎందుకంటే నా బాధ్యతగా దానికి సంబంధించిన కాపీలు ప్రతి వాళ్ళకి ఇస్తారు. జీవో వచ్చిన తర్వాత అది శాంక్షన్ అయితే ప్రజలు చెప్తామనుకున్నా కానీ ఈరోజు నరసింహ గుడి కింద దర్శనం తీసుకుని వచ్చినాం. మా ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని అభినందించింది. మాకు కూడా విదేశ పని కూడా చెప్పాలని చెప్పేసి ఈరోజు మరి ఆ విషయాన్ని కూడా వారి దృష్టి చీఫ్ సెక్రటరీ గారితో పర్సనల్గా ఉత్తరం రాపించాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మా ధర్మపురి కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గానికి నవోదయ పాఠశాల కోసం ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి ద్వారా రికమెండేషన్స్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి పోయినటువంటి కాగితాన్ని కూడా ప్రెస్లో రిలీజ్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో కూడా ఆ నరసింహస్వామి దయతో నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఇక్కడ కేంద్రం ద్వారా ఒక నవోదయ పాఠశాలను ఏర్పాటు చేస్తారన్న విషయాన్ని కూడా ఆ స్వామివారి వాళ్ళ అవకాశం నా ద్వారా ఆ స్వామివారి చూపిస్తున్న నమ్మకం నాకు తెలియని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇతర సమస్యలు ఏమైనా కూడా మా పిల్లలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. దయచేసి మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. నేను మొదటిసారి చిన్న ఉదాహరణ చెప్తా. నేను మొదటిసారి ఈ జిల్లాకు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ నన్ను అడిగిన మొదటి ప్రశ్న ఏమడిగిందంటే, సార్ మీరు ఏం చదువుకున్నారు సార్ అని అడిగినారు. అంటే చదువు ఎంత గొప్పదో, ఆ సరస్వతి తల్లి అమ్మ ఎంత గొప్పదో, ఎంతటి వారైనా కూడా ఆ చదువు విషయంలో నిర్లక్ష్యం చేయదు. నేను ఉన్నతనం చదువుతున్న విధంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఇక్కడ వేదికపై ప్రజాప్రతినిధులు మేము అండగా ఉంటారు. ఎక్కడ కూడా మాకు ఇక్కడ స్టైలిష్ విషయం చెప్తుంది. 40 లక్షల రూపాయలు ఏదైతే శాంక్షన్ అయింది సార్, మన ఇక్కడ కాంట్రాక్టులకు సంబంధించిన నిధులు రాకపోతే మధ్యంతరంగా ఓడిపెట్టారని చెప్తున్నాడు. నేను హెడ్ మాస్టర్ గారు చెప్తున్నా, ఆ ఇంజనీర్లను కానీ ఆ కాంట్రాక్టర్ కానీ రమ్మనండి. ఆయన సంబంధించిన నిధులు ఏదైతుందో ప్రజలు నిధులను అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ నిధులు ఇప్పిస్తా. ఆ నిధులపోయినటువంటి బిల్డింగ్ కానీ ఇంకా టాయిలెట్స్ కానీ మన పిల్లలతో పిల్లలు ఎవరైతే ఉన్నారో మన ఆడపిల్ల దేవుడికి టాయిలెట్స్ పరంగా ఇబ్బంది కాకుండా కూడా ఇమీడియట్గా టాయిలెట్స్ ఏర్పాటు చేసే విధంగా నేను ఆ సంబంధించిన అధికారులు కూడా మీకు చెప్పడం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మనకు చక్కటి అవకాశంలో కూడా ప్రత్యేకంగా మా దినేష్ గారు వచ్చి అన్న ఏదేమైనా కూడా పాఠశాల ఫెడరేషన్ స్కూల్స్ ఎప్పుడు వైభవంగా జరగలేదు రావాలని చెప్పేసి అంటే అంటే వ్యక్తిగతంగా హైదరాబాద్ ముఖ్య పడినప్పటికీ కూడా అవన్నీ వాయిదా వేసుకొని మన ప్రాంతానికి పిల్లల మధ్యలో స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఏదైతే గేమ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పోటీలో ప్రారంభోత్సవానికి పాల్గొనాలని రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మా చదువుకున్న విద్యార్థులందరూ కూడా నేను మనం చేసుకుంటున్నాను. మీరు అత్యంత ప్రాధాన్యత చదువుకి ఇవ్వాలి. చదువుకి ఇచ్చినప్పుడే చాలా గౌరవం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. చదివే అన్ని విధాలు కూడా మన ఒక దిశలాగా ఉంటుందనే విషయాన్ని మనం చేసుకుంటూ క్రీడాపరంగా కూడా ఉన్నటువంటి క్రీడా మా పీడీ మేడమ్స్ కూడా చెప్తున్నాను, మా సార్లకు చెప్తున్నాను, ఎవరికి ఇబ్బంది పడకుండా ఇవాళ జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన తల్లిదండ్రులు కానీ ఇంకా ప్రాంతాలని అన్ని వర్గాల ప్రజలు కానీ ఆ సోదరి మనకి చరిత్ర ఇచ్చింది కాబట్టి జాతీయ స్థాయిలో ఇంకా ఉన్నతమైన స్థాయిలో వెళ్ళాలని చెప్పేసి వారిని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి స్పోర్ట్స్ ఫెడరేషన్ సంబంధించిన వారు కానీ మా హెడ్ మాస్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.